హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం రోడ్ మ్యాప్ ఫర్ బీటెక్ కోసం డీటెయిల్గా చూడబోతున్నాం. సో అసలు 4 years మీకు ఎలా ఉండబోతుంది, మీ సిలబస్ ఏంటి, బుక్స్ ఏంటి, ఎగ్జామ్స్ ఎలా ఉండబోతున్నాయి, పేపర్ కరెక్షన్స్ ఎలాగా, రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది, జాబ్ ఎలాగా, ఫ్యూచర్ ఎలాగా, ఇలా కంప్లీట్గా డిస్కస్ చేయబోతున్నాం. ఏమీ తెలియని తత్వంతో అడుగుపెట్టిన బీటెక్ నుంచి ఒక జాబ్ హోల్డర్గా మీరు బయటికి రావడమే ఈ రోడ్ మ్యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్లియర్గా పిన్ టు పిన్ ఫాలో అవ్వండి. ఫస్ట్ ఇయర్ నుంచి 4th ఇయర్కి ఒక రౌండ్ ద క్లాక్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ మనకంతా హరిబరిలో కంప్లీట్ అయిపోతుంది. ఏం స్టార్ట్ చేసాం, ఏం చేసాం, ఏంటి అని తెలిసే లోపు, కళ్ళు మూసి తెలిసే లోపు ఫాస్ట్ ఫార్వర్డ్లో ఫస్ట్ ఇయర్ అంతా మనకి కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ వచ్చేసరికి కొంత మెచ్యూర్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది మనకి. సో ఓకే, బీటెక్లో ఎలా ఉంటుంది, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఏది లైట్ తీసుకోవాలి, ఎవరికి ఎంత మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మనకి ఏది మెయిన్ ఏది కాదు అన్న డీటెయిల్స్ మెచ్యూర్నెస్ అనేది సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసరికి రెస్పాన్సిబిలిటీ. ఓకే, మనం ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, కొత్తగా చెయ్యాలి, బయట నుంచి మన కాలేజ్ నుంచే కాకుండా బయట నుంచి కూడా ఏదైనా సోర్స్ తీసుకోవాలి, ఇలాంటి ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ బాధ్యత కూడిందంతా కూడా థర్డ్ ఇయర్లో మీకు స్టార్ట్ అవుతుంది. ఫోర్త్ ఇయర్లో వచ్చేసరికి కెరియర్ మీద మీకు బర్డన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మన నెక్స్ట్ జాబే, మన ప్రొఫెషన్ ఎలా ఉండబోతుంది ఏంటి అన్న ఒక కెరియర్ బర్డన్ అయితే ఫోర్త్ ఇయర్లో ఉంటుంది. సో ఒక్కో ఇయర్ ఒక్కొక్క అనుభూతితో మీరు వెళ్తారు, కానీ సిలబస్ మాత్రం మీకు ఒకే టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ అయితే మీకు ఉంటాయి. సిలబస్ కోసం మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఇయర్ అందరికీ ఒకటే సిలబస్ ఉంటుంది. సెకండ్ ఇయర్ నుంచి మీ బ్రాంచ్ బేస్డ్ ఆన్ సిలబస్ స్టార్ట్ అవుతుంది. థర్డ్ ఇయర్లో డెప్త్లో ఉంటాయి అండ్ మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్, కాంప్రిహెన్సివ్ వైవా, ఇలాంటివన్నీ కూడా మీకు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. ఇకపోతే సిలబస్ ఎలాగా ఉంటుంది, మేము ఆ పీడిఎఫ్ ఎలాగ చేసుకోవచ్చు అంటే మీ బ్రాంచ్కి సంబంధించి మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి వీడియోస్, పీడిఎఫ్స్. మీరు గూగుల్లో కూడా మీ బ్రాంచ్ మీ యొక్క యూనివర్సిటీ టైప్ చేస్తే మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటుంది. దాని బేస్డ్ కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఇకపోతే బుక్స్ ఎలాగా, క్లాసెస్ ఎలాగా, ఎక్స్ప్లెనేషన్స్ ఎలా ఉంటాయి, మీ లెక్చర్స్ ఏంటి అని మాట్లాడుకుంటే కనుక ఏమీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. మీ లెక్చర్స్ నుంచి చాలా మినిమల్గా చెప్తారు. కనీసం మ్యాథ్స్లో అయితే 100 నుంచి 120 సమ్ములే ఉంటుంది. సెమిస్టర్ అంతా కలిపి 100 నుంచి 120 సమ్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి మీరు పర్సనల్గా గ్రాప్ చేసుకోవాల్సి ఉంటుంది. లైబ్రరీలో కూర్చుని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది, నోట్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే లైబ్రరీలో కూర్చోలేమో, మేము నోట్స్ ప్రిపేర్ చేసుకోలేము అన్న వాళ్ళ కోసం ఏ బుక్స్ బయట కొనుక్కోవచ్చు అంటే సియా బుక్స్, సియా బుక్స్ అనేది మీరు కొనుక్కున్నారనుకోండి, అవి మీకు ఈజీగా ఉంటుంది, నోట్స్ రెడీగా ఉంటుంది, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్తో కూడా ఉంటుంది, అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఇకపోతే ఎగ్జామ్స్ అన్నవి ఎలా జరుగుతాయి అంటే అందరికి 4 yearsకి ఒకేలా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసరికి మీకు ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ లాగా ఉంటుంది. ఇంటర్నల్స్లో 3 ఎగ్జామ్స్ జరుగుతుంది. ఒకటి మిడ్ 1, మిడ్ 2, అంటే ఇవి థియరీకి సంబంధించి థియరీ 1, థియరీ 2, మిడ్ ఇంటర్నల్ 1, మిడ్ ఇంటర్నల్ 2. మూడో ఇంటర్నల్ ల్యాబ్కి సంబంధించి ఉంటుంది. సో మీరు వెళ్ళడంలో ఫస్ట్ సెమిస్టర్లో వెళ్ళడంతో 1 నెల 2 నెలల్లో లోపే మీకు మిడ్ 1 స్టార్ట్ అయిపోతుంది. సో మిడ్ 1 అయ్యింది అనే లోపు ఇంకో నెలలో మిడ్ 2 వచ్చేస్తుంది. మిడ్ 2 అయిన వెంటనే ఒక 1 month అటు ఇట్లో ల్యాబ్ ఇంటర్నల్ వచ్చేస్తుంది. ల్యాబ్ ఇంటర్నల్ అయిన వెంటనే ఎక్స్టర్నల్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 3 కూడా ఇంటర్నల్సే, మిడ్ 1, మిడ్ 2, ఆ తర్వాత మీకు ఇంటర్నల్, ల్యాబ్ ఇంటర్నల్, ఆ తర్వాత ల్యాబ్ ఎక్స్టర్నల్ అయిపోయిన వెంటనే థియరీ, ఇంటర్నల్, ఎక్స్టర్నల్, ఇలాగ 5 మీకు మొత్తంగా ఉంటుంది. సో ఫస్ట్ జరిగిన ఈ మిడ్ 1, మిడ్ 2 మార్క్స్ యావరేజ్ తీసి ఆ మార్క్స్ మీ మెమోలో యాడ్ చేస్తారు. సో ఈ మిడ్ 1, మిడ్ 2, ల్యాబ్ ఇంటర్నల్, ల్యాబ్ ఎక్స్టర్నల్, ఈ థియరీ ఎక్స్టర్నల్లో ఈ ఫస్ట్ 4 మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. కేవలం మీ 5th ఏదైతే ఎగ్జామ్ ఉందో థియరీ ఎక్స్టర్నల్, అది మాత్రం మీ చేతిలో ఉంటుంది. లయన్ షేర్ ఆఫ్ మార్క్స్ మీ కాలేజ్ వాళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా వాళ్ళతో ఇష్యూస్ పెట్టుకోకండి. CGPA చాలా ముఖ్యం. ఎందుకు అంటే ఒక కంపెనీకి మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ మీ గురించి ఏం తెలియదు, మీ గురించి జస్ట్ మాట్లాడేది ఎవరు, ఆ CGPA మాట్లాడుతుంది. CGPA గేట్ పాస్ లాంటిది. ఆ తర్వాత మీ టాలెంట్ చెక్ చేస్తారు. సో మీ టాలెంట్ చెక్ చేయడానికి పిలవాలి అంటే ఫస్ట్ వాళ్ళతో మాట్లాడితే ఎవరంటే మీ CGPA. కాబట్టి CGPA చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఎంత CGPA అయినా పర్లేదు, నాలెడ్జ్ ఉండాలి అంటే నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ దగ్గర ఉందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది ఉంది అని మాట్లాడేది ఎవరు? మీ CGPA. సో CGPA బాగున్న వాళ్ళని పిలుస్తుంది. పిలిచిన తర్వాత వాళ్ళకి నాలెడ్జ్ టెస్ట్ పెట్టుకుంటుంది, అందులో బాగున్న వాళ్ళని పిక్ చేసుకుంటుంది. కాబట్టి CGPA ఉట్టిగానే మనం కోల్పోవడం ఎందుకు? ఎక్కడెక్కడ లెక్చర్స్ ఇష్యూస్ పెట్టుకోకండి, ప్రాపర్గా బిహేవ్ చేయండి, మీకు అప్పుడు ఖచ్చితంగా మంచి CGPA ఉంటుంది. ఇకపోతే మీకు ఈ ల్యాబ్లో ఎటువంటి ఫెయిల్ అయ్యేది ఏముండదు.
అరౌండ్ మీకు ఓలే వేస్తారు, ఏలు ఓలు వేస్తారు, వర్స్ట్ కండిషన్లో మాత్రం బి వేస్తారు. కాబట్టి మీరు థియరీ ఎక్స్టర్నల్ ఫెయిల్ అయ్యేది ఏమైనా ఉన్నా, బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నా ఆ థియరీ ఎక్స్టర్నల్, కాబట్టి ఆ థియరీ ఎక్స్టర్నల్ మీద చాలా ఫోకస్ చేసుకోండి. అండ్ మీకు జరిగే క్లాసెస్లో ఫస్ట్ థియరీ క్లాస్ జరిగితే తర్వాత ప్రాక్టికల్స్ ల్యాబ్ ఉంటుంది. సో సగం టైం థియరీ క్లాసెస్కి, సగం టైం ప్రాక్టికల్ ల్యాబ్కి ఉంటుంది. ప్రాక్టికల్స్కి మాత్రం చాలా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి ఖచ్చితంగా, అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎగ్జామ్స్ ఇలా జరుగుతుంది. ప్రిపరేషన్ ఎలా తీసుకోవాలి అంటే బ్రిలియన్స్ అనుకోండి, ఫస్ట్ నుంచి మీరు ఆర్డర్గా వెళ్తూ వెళ్ళండి, ఏది ఇచ్చి పెట్టకండి, డెప్త్లో చూసుకోండి, చాలా బాగుంటుంది. యావరేజెస్ కొంచెం అంతగా చేయలేము అనుకున్న వాళ్ళు ఒక 3 యూనిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అందులో ఫస్ట్ యూనిట్ ఖచ్చితంగా ఉండాలి, ఆ తర్వాత సెకండ్ యూనిట్ ఖచ్చితంగా ఉండాలి, థర్డ్ యూనిటా లేదా 5th యూనిటా అనేది రీప్లేస్ చేసుకోండి. కొన్నిసార్లు 5th యూనిట్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ సెకండ్ 5th పెట్టుకోండి, లేదు అంటే 5th యూనిట్ ఈజీగా లేదు అనుకోండి ఫస్ట్ సెకండ్ థర్డ్ యూనిట్స్ పెట్టుకోండి. మిగతా యూనిట్స్ని కొన్ని మినిమంగా చూసుకోండి. అటెండేషన్ 100% చేయండి. ఖచ్చితంగా మినిమం 20 పేజెస్ రాసితే అన్నీ అటెండ్ చేస్తే ఖచ్చితంగా మంచి మార్క్స్ వస్తుంది. పేపర్ ఫిల్లింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎలాబరేట్గా రాయడానికి ట్రై చేయండి, అంతా కూడా కట్ రాయకండి, ఎందుకంటే లెంత్ బట్టి మార్క్స్ వస్తాయి కాబట్టి ఇప్పుడున్న యూనివర్సిటీస్లో. కాబట్టి మార్క్స్ కరెక్షన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ఒక సబ్జెక్ట్లో 80% వస్తుంది, ఒక సబ్జెక్ట్లో మనకి 50% వస్తుంది, ఒక సబ్జెక్ట్లో 90% వచ్చిన వ్యక్తి కూడా ఇంకో సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతాడు, బాగా వస్తుంది అనుకున్న ఫెయిల్ అన్నది వస్తుంది. కాబట్టి మీరు ఎంత వీలుంటే అంత హ్యాండ్ రైటింగ్ నీట్గా ఉండి సైడ్ హెడ్డింగ్స్ మెయింటైన్ చేసుకుంటూ నీట్గా రాస్తే మ్యాక్సిమం సక్సెస్ఫుల్గా మంచి మార్క్స్ అయితే సాధించుకోవచ్చు. CGPAని మెయింటైన్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ కరెక్షన్స్ ఈ ప్యాటర్న్ అంటే లెంత్ వైజ్గా చూసుకుంటారు, సైడ్ హెడ్డింగ్స్ వైజ్గా చూసుకుంటారు. 100% అటెండెన్స్ని అంటే అన్ని ఆన్సర్స్ రాయాలి ఖచ్చితంగా, వచ్చినా రాకపోయినా ఆ చాప్టర్లో నుంచి ఏదైతే ఐడియా ఉందో అది మీరు రాసి పేపర్స్ ఫిల్ చేస్తే ఖచ్చితంగా బెటర్ మార్క్స్ వస్తుంది. రిజల్ట్స్కి ఎంత టైం పడుతుంది అంటే మీరు రాసిన ఎగ్జామ్స్ అంటే లాస్ట్ ఎగ్జామ్ తర్వాత నుంచి ఒక 45 days నుంచి 60 days కౌంట్ చేసుకుంటే మీకు రిజల్ట్స్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఇలాగా మీ అయితే ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మన ఈ టాపిక్ అంటే జాబ్స్ ఎలా తెచ్చుకోవచ్చు. 4th year అయ్యేసరికల్లా మన చేతులు జాబ్ ఉండాలంటే మనం ఏం చేయాలి? సో ఇనీషియల్గా ఫస్ట్ ఇయర్ నుంచి ఉన్న కంప్యూటర్ లాంగ్వేజ్ సంబంధించి చాలా గ్రిప్ తీసుకొని మినిమంగా అయితే సి, పైథాను, జావా ఇవి బేసిక్స్, ఇవి ఖచ్చితంగా మీకు వచ్చి ఉండాలి. ఇవే కాకుండా బయట నుంచి కూడా ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. లైక్ ప్రాంప్ట్, AI, ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ ఇలాంటివి కూడా మీరు తీసుకున్నప్పుడు ఎప్పుడైతే క్యాంపస్ సెలక్షన్స్లో ఉండొచ్చు, లేకపోతే మీరు బయట అప్రోచ్ అయినప్పుడు కూడా మీరు చెప్పచ్చు స్ట్రాంగ్గా, సో మేము కాలేజే కాదు మేము ఎక్స్ట్రాగా కూడా తీసుకున్నాము, వీఆర్ ఎక్స్ట్రాడినరీ అని మీరు ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అండ్ వీటన్నిటితో పాటు ఖచ్చితంగా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. ఖచ్చితంగా ఏంటంటే మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది చెప్పగలగాలి. సో మీకు అంతా తెలియక్కర్లేదు, కానీ మీకు తెలిసింది మాత్రం చాలా చక్కగా చెప్పగలగాలి. సో మీరు ఏమైతే కన్వే చేయాలనుకుంటున్నారు అదే అక్యురసీగా 100% మీరు కన్వే చేయగలిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో ఒకరికి లక్షల్లో ఉంటుంది, కొంతమంది వేలల్లో ఉంటుంది. ఈ డిఫరెన్స్ ఎందుకు అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ బట్టి మీకు అన్నది ప్యాకేజ్ ఉంటాయి. సో మీరు ఎన్ని లాంగ్వేజ్ మంచి డెప్త్లో ఉంటే అంత ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది ఈజీగా చేసుకోవచ్చు. సో రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి కూడా మీరు జెన్యున్గా ఏం చేసినా సరే బీటెక్లో వర్తబుల్గా జెన్యున్గా చేయండి. అండ్ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మీ సర్కిల్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్తో ఎక్కువగా మీరు వెళ్ళి వాళ్ళతో జెల్ అవ్వాలి ఖచ్చితంగా, అంతేగాని ఒక కార్నర్లో కూర్చొని వాళ్ళతో 3-4 రెస్ట్రిక్ట్ అయిపోకండి. మీరు ఒక నెట్వర్కింగ్ అందరితో కలిసి అందరినీ మీరు ఒక తెలియని ఒక మొత్తం సర్కిల్ని అరేంజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అది మీకు 4th year తర్వాత చాలా హెల్ప్ అవుతుంది. ఆ యొక్క సర్కిల్, ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎంతమంది ఎక్కువ తెలిస్తే మీ భవిష్యత్తు అంత బాగుంటుంది, ఎందుకంటే రిఫరెన్సెస్ అంత పెరుగుతాయి. సో మీరు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నారు? సర్కిల్ పెంచుకోవడానికి ముఖ్యంగా చెప్పాలంటే. ఎందుకంటే రేపొద్దున మనకి జాబ్ ఆపర్చునిటీస్ రావాలి అంటే ఈ రిఫరల్స్తోనే వస్తాయి. సో క్యాంపస్లోనే సెలెక్ట్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవి ఎప్పుడైతే మీరు జెన్యున్గా చేస్తారో ఖచ్చితంగా క్యాంపస్లో సెలెక్ట్ చేసుకుంటారు. సో దానికి మీరు చేయాల్సింది కమ్యూనికేషన్ స్కిల్స్ బలపరచుకోవాలి, మీరు అనుకున్నది 100% అక్యురసీగా అవతల వాళ్ళతో చెప్పగలగడం. రెండోది బేసిక్ కంప్యూటర్ లాంగ్వేజెస్ ఏవైతే సిఈ, జావా, పైథాన్ అవి పర్ఫెక్ట్గా చూసుకోండి. దాంతోపాటు బయట ట్రెండింగ్ అవుతున్న ఏవైతే ఫుల్ స్టాక్, వెబ్ డెవలప్మెంట్ అండ్ AI సంబంధించింది, మీరు ప్రాంప్ట్కి సంబంధించింది ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చూసుకుంటారో ఖచ్చితంగా మీకు హై పేస్
స్కేల్ ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీ సిలబస్ కాపీలో ఉంటుంది, ఖచ్చితంగా యూనివర్సిటీ కింద ఇస్తుంది. సో డిజిటల్ సంబంధించి ఇలాగ ఎన్నో సంబంధించి ఉన్నాయి, వాటి మీద కూడా మీరు జెన్యున్గా చేసుకుంటే మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ మేజర్ మైనర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి సీరియస్గా చేయండి, ఎక్కడ కూడా ఫేక్ పెట్టడానికి ట్రై చేయకండి. మీరు ఎప్పుడైతే నిజంగా చేసి పెడతారో అవి వర్తబుల్గా మీకు ఖచ్చితంగా జాబ్ ప్లేస్మెంట్స్లో అవి కీ రోల్ ప్లే చేస్తుంది. ఐ హోప్ మీకు ఈ ఒక వీడియో చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.